దయవుంచి మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరుకుంటుంది. అక్కడ నుండి అడుగు కదండి. ఏం చేయమంటారండి? అడుగు పెట్టగానే అమ్మోలాగా అమ్మేదైతే నాకు ఆమెని శాంతపరిసరికి నా పని శాంతం అయిపోయింది. ఎంటనే మళ్ళాలంటే వల్లగాటం లేదండి. మీరు కాస్త ఊపు చేస్తే కానీ నేను మోపు చేయలేను. ఏమైందండి? మీరే అన్నారుగా ఓసారైన కుర్రవాళ్ళని ఊపితే రామకృష్ణ బాగా ఓసారవుతుందని. లేచిపోదామా? వద్దండి, ఇవాళ జనం ఎక్కువగా ఉన్నారు. ఇవాళ వ్యాపారం చూసుకొని రేపు లేచిపోదాం. నీ వాళ్ళు చూపులలో ఏమండి? ఏమండి? ఏమండి ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. ఏదో 3 ఫేజ్ కరెంట్ షాక్ కొట్టిందండి. 3 ఫేజ్ కరెంట్ షాక్ కొట్టిందండి. షాక్ కొట్టడం అంటే ఏమండి నాకైతే ఒక రకంగా ఉంది, మీకు అట్టుందండి? నాకైతే 10 రకాలుగా ఉందండి. గ్యాప్ ఎక్కువ వచ్చిందిగా ఉంటుందిలేండి. ఏమండి భలే ముందుగా రెట్టే ఉండండి, బాగుంది. ఇంకొద్దిసేపు పట్టాము. భలే ఉందండి. డబ్బులు ఏదో చేస్తున్నట్టున్నావుగా. అయితే వద్దులేండి, మీరు ఇంత బాగా చూస్తే ఇంకెందుకు వస్తాం దగ్గరికి? ఊరకు తేరగా వస్తుంది ఏంటి అనుకొని వచ్చారు అంతవరకు. అసలండి మంచి ఊపులు ఆపారండి పాడు. అక్కడ ఉందా కీ పాయింట్. అమ్మతో చెప్తా. మనం మనం కొట్టుకున్నామా, తిట్టుకున్నామా? లేదు. మరి అమ్మెందుకండి? ఎందుకు పట్టుకున్నా? ఏమండి అసలు వచ్చిన దగ్గర నుండి పట్టుకోవద్దు 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 అంటారు. పట్టుకోకుండా పని ఎట్టయిద్దండి? అది వచ్చిన పని ఎట్టయిద్దని. డబ్బులే డబ్బులు అయితే పట్టుకోండి. ఏమండి ఏదండి మధ్య మధ్యలో ఆపుతున్నారు?
డబ్బులు దేనికండి? చూసావుగా? పట్టు ఏమండి చూసేందుకు డబ్బులు తీసుకుంటారా ఏంది? చూసినా గానీ డబ్బులే. అయితే లేదు, కళ్ళు మూసుకుంటాను నేను. కిలాడి రాజా, నేనే చలాకి రాణి. కరెక్ట్ గా చెప్పారు. ఈ రేగి నీవు నేను. ఏమండి? 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 ఏంటండి? లోపల సప్లై తిందండి. మామ మీరు అక్కడ అమ్మో, ఇంట్లో పెట్టి మీరు తాళ పెడతారు తెలియక నోటికి చూస్తామంటాడు. ఏమండి అమ్మకు బాగా చదువు 200 300 వెళ్ళిపోతాను నేను. ఎక్కడికండి? లోపల సప్లై తింది కదండి. చేతిలో చెప్పలేమిటండి? ఏమండి ఏమండి? మా సుబ్బారావు అన్న చెప్పాడు, ఓరి ఎదవా చెప్పుడు ఎప్పుడు కాలుకి తడిగిపోతే ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరగమన్నాడండి. ఏమండి లోపల సప్లై తిందండి. మీరు భయపడకండి. మేము మీరు ఎక్కడే కాదులేండి. లోపల మా అమ్మాయి గడప గిన్నె పగలగొట్టుకుంది. చిత్ర ఎంత గత్తర పెట్టిందండి. ఏమండి ధైర్యం కలిగినప్పుడు సరిపోయింది, కానీ అదే అదుడు పనేం కావాలండి. అబ్బో ఏమండి చిత్ర వయసు ఎంతండి? నిన్నేనండి 12 పోయి 13 పెట్టిందా? లేదు వచ్చింది. అయితే పగల కొట్టుకోమనండి. ఏంటది? మేమేమన్నామండి, చిన్న పిల్లే కదా చెయ్యి దాచుకునే వయసు చెబుతున్నాము. ఏమండి చుట్టాలం అయ్యాం కదా, చుట్టాలం అయ్యాం కదండి. చుట్టాలా? ఇప్పుడు పట్టుకున్నాం కదండి. లేదుగా. మరి చంద్రశేఖర్ రావు గారు అటు చెప్పారు, పట్టుకుంటే చుట్టాలైపోతారని చెప్పారు. పట్టుకుంటే నువ్వు పట్టుకోవాలంటే డబ్బులు అడిగా, నువ్వు పట్టుకున్నావా సక్రమంగా? ఏమండి ఒకసారి చిత్రాలు పిలుస్తారా చూద్దాం. అయితే అమ్మని పిలవమంటారా? సరే మీరు పిలవండి ఒకసారి. అబ్బా, ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్దా చూస్తున్నాం. ఏ చిత్ర కమ్ ఆన్ ప్లీజ్. ఏమండి ఏంటి? అమ్మాయి ఏమైనా గట్టి పని మీద ఉందా? పనే పడితే పాలి మాలిందా? ఏం కాదు. మరి పిలిస్తే రాదేమండి? అలా పిలిస్తే వస్తుందా? మరి ఎలా పిలవాలండి? అమ్మాయి రావాలంటే హుషారు ఉండాలండి. ఏమండి అమ్మాయి రావాలంటే ఊపు కావాలో, మోపు కావాలో, తోపు కావాలో మాకేం తెలుసండి. ఆ పిలిచింది మీరే పిలవండి. రామా చిలకమ్మా, మొలకమ్మా.
ఏమైంది నన్ను? మా అమ్మ బయటకు వెళ్ళమని తోసింది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా? ఇటు నుంచి నేను దోస్తేనా? అక్క మీద పడ్డా. అటు నుంచి మీ అక్క దోస్తే నీ మీద పడ్డా. ఏమండి? దీనికి ఎప్పుడు ఎవరో ఒకరు తానే ఉన్నారు, బ్రేక్ లేని బండి మా అమ్మ అయిపోయిందండి గుద్దులా. ఎమ్మకడు 2, 3 4 సరిపోయింది. లెక్క తప్పింది. బావగారు బావగారు ₹1 ఎవరు? అమ్మకు 1 ఇచ్చా. నాకు 10 ఇవ్వండి. అమ్మకు 1 నీకు 10. అసలు అమ్మ వయసు ఎంత, నీ వయసు ఎంత? అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అయినా డబ్బులు ఏం చేసుకుంటావే నువ్వు? కాఫీ తాగుతాను. ఎక్కడ కాకా వాటలు చంపు పెట్టరు, అదే ఎర్రి ముఖమా. ఆడపిల్ల కప్పు ఎవరు ఇస్తారమ్మా? అబ్బో, నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట. ఇద్దామనుకోవటంలా ఇవ్వండి బావగారు. ఏ డబ్బులు ఉన్నాయబ్బా? కానివ్వండి, తొందరగా ఇవ్వండి. మీ వ్యవహారం ఎక్కడ దొరుకున్నారు? ఎలా ఉంది? బేరం కుదరక ముందు పోనీ చేయమన్నట్లేదు. ఏమండి సెట్ గారు, ఆ. తొందరగా ఇవ్వండి. ఇద్దాం అనుకోవటంలా కానివ్వండి. మీకేం తెలుస్తుందండి ఆ బాధ? గుడ్డు పెట్టే కోడి కొద్ద నొప్పి తెలిసేది. ఇవ్వండి బావగారు. ఇదిగా ₹1 ఇచ్చారు మరి. రూపాయి ఇచ్చారు మరి. నువ్వు అడిగిందంత వద్దులే, మక్క పక్కన నిలబడండి. ఏది ఏసి నిలమంటావా, ఎయ్యకుండా నిలమంటావా? ఏమేస్తారు? అదే పోజు కోసం చెయ్యి పైన వేసి మా ఇంటికి ఎవరు వచ్చినా వచ్చిన ఊరికి నిలబట్టాలి, చెయ్యటాలు ఉండవు. ఎర్రి సొమ్ముతో గుడ్డలు దించుకోవటం. సరే, మీ ఇంటికి వచ్చాం, మీరు వేయమంటే వేస్తాం, తీయమంటే తీస్తాం. ఏమిటది? చెయ్యి నిలబడు. నిలబడమంటున్నా. అది చూడలేదా? అది చూడలేదా? దెబ్బతిన్నది. బావగారు, మీ తప్పే లేదు, మిమ్మల్ని అనుకోవలసిన పనే లేదు. బావగారు, లోపల మీ అమ్మమ్మ ఉంది, ఎవరికి నేర్పడిన పట్లు వాళ్ళకి పేరు పొదిలి పెట్టింది ముండ. వెళ్ళ తిరగబడింది. మీ దెబ్బ చేతి ఏదైనా తిరగబడుతుంది నాకు తెలుసుగా. అక్క ఎవరే? అక్క ఎవడే ఈ కర్రోడు? కర్రి ముఖం కాదు, ఎర్రి ముఖమా. ఎరుపో నలుపో తెలుపో చూసుకోవాలనుకుంటే లోపల పెద్దం పట్ల చూసుకుందాం. మా అమ్మ అర్థం చేస్తా. ఇదిగో ఇట్లా నువ్వు ఎవరు అర్థం? మా అమ్మ అర్థం. మీ అమ్మ అర్థం ఇక్కడ ఎందుకు ఉంది? అసలు పనికిరాదు బా. ఒళ్ళు పొంగింది. ఉప్పు మాగులూరు ఆ, అంకమరావు గారు నిన్నే దీవించేలే. 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ ఫ్యాంచిన స్వామి ఎల్లవెల్ల కాచి కాపాడి అస్థైసిన భోగ భాగ్యం నుంచి కాపాడాల్సిందిగా మరి మరీ ప్రార్థిస్తున్నాము. మీ అమ్మ ఇంకా ఎక్కడుంది? అది కళాయి పోయి కళ ఇందులో బొమ్మే కాని రాదు. మరి నా